క్రీస్తు పూర్వం 480 ప్రాంతంలో భారతదేశం 16 జనపదాలుగా ఉండేది. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ప్రజలచే ఎన్నుకోబడిన రాజులతో రిపబ్లిక్లుగా ఉండేవి. శాక్యగణం వాడైన శుద్ధోదనుడు ఇలాంటి ఒక చిన్న రిపబ్లిక్ రాజ్యానికి రాజు. ఈతని రాజధాని కపిలవస్తు. దీన్నే నేటి ఉత్తరప్రదేశ్లోని పిప్రవాగా గుర్తిస్తున్నారు. ఈ శుద్ధోదనుడి భార్యయే మాయాదేవి. గర్భం ధరించిన మాయాదేవి కపిలవస్తు నుంచి తన తండ్రి రాజ్యానికి వెళుతూ మార్గం మధ్యలో నేటి నేపాల్లోని లుంబిని వనంలో సిద్ధార్థుణ్ణి కని తను మరణించింది. మాయాదేవి సోదరి గౌతమి ప్రజాపతి సిద్ధార్థుణ్ణి పెంచింది. సిద్ధార్థుడికి 16 ఏళ్ల వయసులో తన అత్త కూతురు యశోదరతో పెళ్లి చేశారు. వీరికి రాహుల్ అనే కుమారుడు పుట్టాడు. సిద్ధార్థుడు తన 29వ సంవత్సరం వరకు కపిలవస్తు రాకుమారుడిగా సంసారి జీవితం గడిపాడు. 29 ఏళ్ల వయస్సులో తన సేవకుడు చన్నడి సహాయంతో ఎవ్వరికీ తెలియకుండా కంతక అనే తన గుర్రం మీద కపిలవస్తు రాజప్రాసాదాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఈ శాక్యముని. గౌతముడు మొదటిగా అప్పటి 16 జనపదాలలో పెద్దదైన మగధ రాజధాని రాజగృహ అంటే నేటి బీహార్ రాజధాని పాట్నా వెళ్ళాడు. రాజగృహ వీధులలో భిక్షాటన చేసి కడుపు నింపుకునేవాడు. ఇది తెలిసి అప్పటి మగధరాజు బింబిసారుడు చలించిపోయి మరియు బుద్ధుని ప్రయత్నానికి సంతసించి తన సింహాసనాన్ని బుద్ధుడికి ఇస్తానన్నాడు. సిద్ధార్థుడు దీన్ని తిరస్కరించి తనకు మోక్షం కలిగిన తరువాత మగధకు వచ్చి మొదట నిన్నే కలుస్తానని చెప్పి రాజగృహ విడిచి వెళ్ళిపోతాడు. తరువాత అలరకలమ మరియు ఉదకరామపుత్ర అనే సన్యాసుల దగ్గర ధ్యాన పద్ధతులు నేర్చుకుంటాడు. కానీ సంతృప్తి కలగక వారిని విడిచిపెడతాడు. తరువాత ఆహారం నీరు తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసి ఎముకల గూడులాగా చేసుకుంటాడు తప్ప అనుకున్నది సాధించలేకపోతాడు. ఈ పరిస్థితిలో ఉన్న బుద్ధుడికి సుజాత అనే పల్లెటూరి పిల్ల పాయసాన్ని ఇస్తే తింటాడు. దీంతో అప్పటిదాకా బుద్ధుడితో కలిసి సాధన చేస్తున్న తన 5 మిత్రులు బుద్ధుని విడిచి వెళ్ళిపోతారు. తరువాత నేటి బీహార్లోని గయలో ఉన్న బోధి వృక్షం కింద 49 రోజులు అఖండ ధ్యానం చేసి తన 35వ ఏట జ్ఞానోదయాన్ని పొందుతాడు సిద్ధార్థుడు. తరువాత బుద్ధుడు నేటి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తపుస్సా మరియు బల్లికా అనే 2 వ్యాపారులను కలుస్తాడు. వీరే బుద్ధుని యొక్క మొదటి శిష్యులు. వీరు సన్యాసులుగా మారినప్పుడు తీసేసిన తల వెంట్రుకల మీద నేటి బర్మా రాజధాని రంగూన్లో ఉన్న షావ్దాగాన్ అనే స్తూపాన్ని కట్టారు. తరువాత బుద్ధుడు తన పూర్వ గురువులైన అలరకలమ మరియు ఉదకరామపుత్రులను కలవాలనుకుంటాడు. కానీ వారు అప్పటికే మరణించి ఉంటారు. తరువాత బుద్ధుడు తనని వదిలి వెళ్ళిపోయిన 5 మిత్రులకు నేటి ఉత్తరప్రదేశ్లోని వారణాసి లేక కాశీలో గల జింకల పార్కులో తన జ్ఞానాన్ని పంచుతాడు. దీన్నే మహాచక్ర పరివర్తన అంటారు. ఈ 5 బుద్ధ సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. తరువాత తన జీవితంలోని 45 ఏళ్ళు గంగా మైదానంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు దక్షిణ నేపాల్లో అనేక ఉపదేశాలిస్తూ గడిపాడు బుద్ధుడు. తరువాత బింబిసారునికి ఇచ్చిన మాట ప్రకారం మగధ రాజధాని రాజగృహలో బింబిసారుణ్ణి కలుసుకుంటాడు. ఈ సందర్భంలోనే సారిపుత్రుడు, మొగ్గలీపుత్రుడు బౌద్ధ భిక్షువులుగా చేరతారు. బుద్ధుడు రాజగృహలోని వెలువల బొంగుల వనంలో 9 నెలలు గడుపుతాడు. ఇది తెలిసి శుద్ధోదనుడు బుద్ధుని కపిలవస్తుకు రమ్మని 10 సార్లు దూతలు పంపించి అడుగుతాడు. 9 సార్లు వచ్చిన దూతలు బుద్ధుని శిష్యులుగా చేరి రాజగృహంలోనే ఉండిపోతారు. కానీ 10వసారి వచ్చిన కలుదాయి అనే బుద్ధుని చిన్ననాటి స్నేహితుడు బుద్ధుణ్ణి ఒప్పిస్తాడు. జ్ఞానోదయం అయిన 2 సంవత్సరాల తరువాత అంటే తన 37వ ఏట రాజగృహ నుండి కపిలవస్తు కాలినడకన బయలుదేరాడు బుద్ధుడు. కపిలవస్తు వీధుల్లో భిక్షాటన చేసి మాత్రమే బుద్ధుడు తింటాడు. ఈ సందర్భంలో బుద్ధుని సోదరులు ఆనంద, అనిరుద్ధ, కొడుకు రాహుల్ మరియు సవతి తమ్ముడు నంద బుద్ధ సంఘంలో చేరతారు. వీరితో పాటు బుద్ధుని శత్రువుగా భావించే బుద్ధుని భార్య యశోదర తమ్ముడు దేవదత్తుడు చేరతాడు. దేవదత్తుడు మగధరాజు బింబిసారుడి కొడుకు అజాతశత్రువుతో చేతులు కలిపి ఎన్నోసార్లు బుద్ధుడి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. బౌద్ధ సంఘంలో ఉంటూ సంఘాన్ని చీల్చటానికి ప్రయత్నం చేశాడు, కానీ సఫలం కాలేదు. తర్వాత బుద్ధుడు నేటి ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిలో ఉన్న జటావనంలో సుమారు 20 ఏళ్ళు ఎందరికో ప్రవచనం చెప్పాడు.
ఈ జటావనంలోనే బుద్ధుడు ఎన్నో మహిమలు చూపాడు. వీటిల్లో ట్విన్ మిరాకిల్ చాలా గొప్పది. శరీరం పంచభూత నిర్మితమని వివరిస్తూ శరీరంలో పైభాగం నుంచి అగ్నిని, కింద భాగం నుంచి నీటిని ఆవిష్కరించినప్పుడు బౌద్ధ భిక్షువులంతా భయంతో పారిపోతారు. అలా పారిపోతున్న ప్రతి ఒక్క బౌద్ధ భిక్షుడి పక్కన ఒక బుద్ధుడు ప్రత్యక్షమై ప్రసంగాన్ని ముగించాడు. దీన్నే ట్విన్ మిరాకిల్ లేదా అద్భుతంగా చెబుతారు. తన 80వ ఏట కుశినగరలో ఒక కమ్మరి ఇచ్చిన పుట్టగొడుగుల కూర తిని తీవ్ర అస్వస్థతకి గురి అయి సిద్ధార్థుడు మరణించాడు. ఇందులో కుట్ర ఉందని, పుట్టగొడుగుల కూర అని చెప్పి విషంతో కూడిన పంది మాంసం పెట్టారని కొన్ని చారిత్రక రచనల కథనం. బుద్ధుని అస్థికలని 8 భాగాలుగా 8 రాజ్యాలకు పంపి స్తూపాలు నిర్మించారు. బుద్ధుని తరువాతి కాలంలో అనగా 140 సంవత్సరాల తరువాత మౌర్య సింహాసనం ఎక్కిన అశోకుడు ఈ స్తూపాలను తవ్వించి 84,000 భాగాలు చేసి తన రాజ్యమంతా ఈ బుద్ధుని ధాతువులపై స్తూపాలు నిర్మించాడు. ఈ విధంగా బుద్ధుడు మానవజాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.